అచంచలమైన ధ్యేయంతో పిరమిడ్ మాస్టర్ల సమిష్టి కృషితో బ్రహ్మర్షి పత్రిజీ ఆశయాల సాధనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న అపూర్వ సంస్థ శ్రీ తాడిపత్రి ధ్యాన కేంద్రం. 1998లో తాడిపత్రిలో మొదలైన ఈ ధ్యాన కేంద్రం మొదట్లో ఒక అద్దె ఇంట్లోనే ఏకధాటిగా 2 ఏళ్ల పాటు నడిచింది. తరువాత సొంత స్థలం కొని 2009 వరకు అక్కడే ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ స్థలంలోనే ఒక పిరమిడ్, వసతి గదులు ఏర్పాటు చేసి ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి తాడిపత్రిలోని పాఠశాలల్లో ధ్యాన కార్యక్రమాలు మొదలుపెట్టి ఇప్పటి వరకు నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా పెరిగిన వారిలోనే నేడు పిఎంసి, క్యూఎల్యూకి చెందిన ఉన్నత ఉద్యోగులు ఆనంద్, పవన్ లాంటి వారు ఉండటం విశేషం. 2002లో ధ్యానం ఆవశ్యకతను తెలియజేస్తూ 1,00,000 క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఫ్లెక్సీలు లేని రోజుల్లోనే పోస్టర్లు ముద్రించి ప్రజల్లో ధ్యాన ప్రాధాన్యతను చాటారు. 2003లో బ్రహ్మర్షి పత్రిజీ సమక్షంలో 7,000 మందితో అతిపెద్ద ధ్యాన సభ నిర్వహించారు. 1999లో పిరమిడ్ పార్టీ తరపున హిందూపురం ఎంపీ స్థానానికి ఆనంద్ కుమార్, అనంతపురం ఎంపీకి పవన్ కుమార్ పోటీ చేశారు. 2022లో తాడిపత్రిలో 10,000 మందితో శాకాహార ర్యాలీ నిర్వహించి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారం అందుకున్నారు. గత సంవత్సరం ఒకేసారి 10,000 మందికి ధ్యాన తరగతులు నిర్వహించి చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఈ ధ్యాన కేంద్రంలో నిరంతర ధ్యాన తరగతులు నిర్వహిస్తూ వేలాది మందిని ధ్యానులుగా మార్చడానికి కృషి చేస్తున్నారు. ఇలా అందరి సమిష్టి కృషితో, సమభావంతో, సహకారంతో మహత్తర కార్యక్రమాలు నిర్వహిస్తూ తాడిపత్రి ధ్యాన కేంద్రం తనదైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తాడిపత్రి ధ్యాన కేంద్రం సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు పిఎంసి